హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా చాలా హెల్దీ. అలాగే దీనికి స్టవ్ వెలిగించే పని లేకుండా, ఆయిల్ ఖర్చు లేకుండా చేసుకుందాము. ఇది ఇప్పుడు మీరు చూసేది మీ అందరికీ తెలుసు. అవకాడో అంటారు దీన్ని. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది అవకాడో అంటారు దీన్ని. అయితే ఇది చూసారా, ఎండిపోయినట్టుంది, ఇదేంటి అనుకుంటారా? ఇది ఇలాగే ఉంటుందండి. ఇది బాగా పండిందనమాట అర్థం. అయితే ఇది ఇంకా బాగా పండలేదు. సో మరి నాకు కంగారు ఎక్కువ కదా, అందుకని కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఉంటే పాడైపోతుందని ఇలాగా కట్ చేసేస్తున్నాను. ఎండలుగా ఉన్నాయి కదండి, అవి పండకపోయినా వడిలిపోతుంది. దీన్ని ఇలా కట్ చేసి ఇలాగ తిప్పారే అనుకోండి, చేతితోటి ఇట్లా తిప్పాలి, చుట్టూ కట్ చేసి లోపల చూసారా ఎంత పెద్ద సీడ్ ఉందో. ఇది విత్తనం అన్నమాట. ఇది ఇది మనకు కట్ అయిపోకుండా జాగ్రత్తగా తీసి మట్టిలో పెట్టామే అనుకోండి, మొక్క వస్తుంది. అంటే టైం పడుతుంది అనమాట. దాదాపు ఒక నెల రోజులైనా పడుతుంది ఇది విత్తనం మొలకెత్తడానికి. నేను అలా పెట్టి చూశాను. నాకు అయితే మొలక వచ్చింది. 2 గింజలు పెడితే ఒకటే మొలక వచ్చింది, ఇంకొకటి రాలేదనమాట. సో అది ఆ పక్కన పెడితే ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అవకాడోని ఇలా తీసేసుకోవాలండి. ఇది కొంచెం ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. ఇంకా బాగా మెత్తగా అయితే చక్కగా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఈ తోలు ఇట్లాగా అనంగానే మంచిగా వచ్చేస్తుంది. సో నేనైతే కష్టపడి తీసానులెండి. కాస్త ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. అయినా కూడా ఇంకా కొంచెం రోజులుంటే ఇలా ఇలా పాడైపోతుందని చెప్పి ఇంక ఇవాళ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. దీంతోటి ఒక మంచి అన్న ఆదరవు అండ్ స్నాక్ ఐటెమ్ కూడా అనుకోవచ్చు. అలా చేసుకుందాం దీంతోటి. ఇదిగోండి ఇలా చక్కగా ఇలా వచ్చేస్తుందనమాట. బాగా పండితే ఇలా వచ్చేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని ఇలా పైన తొక్కంతా తీసేసుకుని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఆరోగ్యానికి మంచిదైనవి ఎవ్వరు తినరు ఫ్రెండ్స్. అన్‌హెల్తీవన్నీ తినడానికి చాలా ఇష్టపడతారు కానీ ఆరోగ్యమైనవి తినడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. నాకైతే ఆరోగ్యంగా ఉండేవే, ఆయిల్ తక్కువగా ఉండేవి చేసుకోవాలని చాలా ఇష్టం అనమాట. దీన్ని గోకమౌళి అంటారటండి. మా అమ్మాయి అయితే చాలా బాగా చేస్తది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం చేసి నేను తిన్నాక తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఒక పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు వేసుకుందాము. అంటే ఇవి కారం మీకు తగినట్టుగా వేసుకోండి. మాకు కారం ఎక్కువగా ఉంది పచ్చిమిరపకాయ, అందుకని నేను ఒకటే వేసాను. సో దీంట్లో తర్వాత పెప్పర్ కూడా వేస్తాము, అందుకని ఒకటే వేసాను అనమాట. సో ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చేసిందంతా మనం ఒక వేరే బౌల్లో తీసేసుకుందాము. మీ దగ్గర 2, 3 ఉన్నా కూడా చేసేసుకోండి. చక్కగా ఇది డిప్ లాగా పనిచేస్తుంది. తర్వాత శాండ్విచ్‌కి పైన వేసుకొని చేసుకోవడానికి కూడా బాగుంటుంది. శాండ్విచ్‌లో కూడా చాలా 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 బాగుంటుంది. అండ్ మనం రైస్‌లో కూడా చట్నీలాగా తినేసేయచ్చండి. కొంచెం స్పైసీగా చేసుకుంటే చట్నీలా కూడా తినేసేయచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదండీ, వాటర్‌లో డిప్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది. అంతెందుకండి, మనం వడియాలు పెట్టుకుంటాం కదా, కుర్కురే వడియాలు, ఇలాంటి మామూలు వడియాలు పెట్టుకుంటాం కదా, అలాంటి వాటిలో కూడా ఇలా డిప్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నాకైతే భలేగా నచ్చింది. దీనికి ఇప్పుడు మనం అన్నీ ఒక డిష్‌లో వేసేసుకున్నాం కదండీ. చిన్నగా సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. అలాగే ఒక చిన్న టొమాటో ఒకటి కట్ చేసుకుని వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోని. ఇవన్నీ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇది అవకాడో అనేది మామూలుగా ఉత్తగా తినలేమండి. చాలా చప్పగా ఉంటుంది. టేస్ట్ ఏమీ ఉండదు. ఉత్తగా తినడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అయితే దీనికి సరిపడా పెప్పర్ కూడా వేసుకోవాలి. పెప్పర్ వేసుకుంటేనే దీని రుచి. తర్వాత ఒక లెమన్ కూడా పిండేసుకోండి. ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూసారా, ఇంత హెల్దీగా చేసుకున్నప్పుడు బాగోకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక చుక్క ఆయిల్ కానీ ఘీ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉందనుకోండి, కొంచెం వేసుకోండి. ఆలివ్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది కదా, అది వేసుకోవచ్చు. వేసుకోకపోయినా అస్సలు ఇబ్బందే లేదు అసలు. చూసారా, చక్కగా అన్న ఆదరవైపోయింది. దీంట్లోనే కొంచెం ఎక్కువ స్పైసీ వేసుకున్నారనుకోండి, పచ్చిమిరపకాయలు ఇంకో 4 వేసేసుకుని మిక్సీ వేసేసుకున్నారే అనుకోండి, అన్నంలో తినడానికి ఎంత బాగుంటుందో తెలుసా. చాలా రుచిగా ఉంటుంది. ఉత్తిది కూడా మనం ఒక కప్పులో స్పైస్ తక్కువ వేసుకుని చేసుకున్నాం అనుకోండి, ఒక బౌల్లో పెట్టేసుకుని చక్కగా అలా తినేస్తే చాలా బాగుంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము,
అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మనం వేరే చిన్న డిష్‌లో వేసేసుకున్నాము. ఇదండి ఈరోజు నేను చేసిన గోక మౌలి రెసిపీ అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇది ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీ అందరికీ ఇష్టమా కదా అనేది కూడా కామెంట్‌లో తెలియజేయండి. ఉంటాను. బాయ్ బాయ్.